టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన రాజకీయ అరంగేట్రం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠభరితంగా మారింది. వైసీపీలో చేరేందుకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసుకున్న అలీ ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా తన సన్నిహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైసీపీలో చేరాలని ఇప్పటికే అనుకున్న అలీ చంద్రబాబుతో పాటు పవన్ ను కూడా అమరావతిలో కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని బట్టి చూస్తే వైసీపీలో చేరే విషయంపై ఇప్పుడు ఆయన సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. గత నెల చివరి వారంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ను అలీ కలవడంతో వైసీపీలో చేరతారని, రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనవరి 9న జరిగే పాదయాత్ర ముగింపు సభలో వైసీపీలో చేరుతున్నట్లు అలీ కూడా ప్రకటించేశారు. దీంతో మరికొద్ది నెలల్లో రానున్న ఎన్నికల్లో ఆయన రాజమండ్రి ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అనూహ్యంగా ఆదివారం ఉదయం అమరావతిలో అలీ పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను జనసేనలో చేరాలని పవన్ ఆహ్వానించారు. దీంతో జనసేనలో చేరే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని పవన్ కు అలీ తెలియజేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో అలీ సమావేశం కావడం గమనార్హం. చంద్రబాబుతో ఏకాంతంగా అరగంట పాటు చర్చించారు. పవన్ ను కలిసిన అనంతరం మాట్లాడిన అలీ మర్యాదపూర్వకంగానే కలిశానని, రాజకీయంగా ఎలాంటి విశేషం లేదన్నారు. రాజకీయంగా అండగా ఉంటారని పవన్ హామీ ఇచ్చినట్లు అలీ చెప్పారు. ఈ తరుణంలోని చంద్రబాబుతో అలీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం వైసీపీ నేతలను షాక్ కి గురి చేస్తోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.